బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు తొలి రోజు విచారించలేకపోయారు. మూడవ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయన్ని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆది, సోమ, మంగళవారాల్లో ఆయన్ను ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు అంతా సిద్ధం చేసుకున్నారు. పిఎస్ఆర్ను కస్టడీలోకి తీసుకోవడానికి ఆదివారం ఉదయం విజయవాడలోని జిల్లా జైలుకు వెళ్లారు. ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని వారికి జైలు అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసివ్వాలని సిఐడి అధికారులు అడగ్గా అలా ఇవ్వలేమని వారు చెప్పారు. కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అక్కడ ధృవీకరణ పత్రం తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో సిఐడి అధికారులు పిఎస్ఆర్ను కస్టడీకి తీసుకుంటున్నట్లు జైలు రికార్డుల్లో రాసి ఆయనను జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు బీపీ, ఈసీజీ, షుగర్ పరీక్షలు చేశారు. బీపీ 160/90 ఉన్నట్లు తేలింది. షుగర్ మాత్రం సాధారణ స్థాయిలో ఉంది. బీపీ ఎక్కువగా ఉన్నందున ఆయన్ను ప్రశ్నించడం సరికాదని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ రాసిచ్చారు. దీంతో సిఐడి అధికారులు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. అయితే నిన్న హై బీపీతో బాధపడ్డ ఆంజనేయులను సిఐడి విచారించకపోవడంతో ఇవాళ ఆయన్ను సిఐడి అధికారులు విచారించనున్నారు.